హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు స్వీట్ పొటాటోస్తో ఒక చక్కటి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా హెల్తీగా మంచి స్వీట్ అందించాలంటే ఈ స్వీట్ బాగా యూజ్ అవుతుంది. దీనికోసం నేను ఒక 1/2 kg స్వీట్ పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని రన్నింగ్ వాటర్లో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కానీ ఒక గిన్నెలో కానీ ఉడికించడానికి ఏది వీలుగా ఉంటే దానిలో తగినంత వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళకి కానీ చంటి పిల్లలకి కానీ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని బాగా మ్యాష్ అయిపోయేలాగా ఉడికించుకోండి. మీడియం ఏజ్ వాళ్ళకి అయితే కనుక కొద్దిగా హాఫ్ బాయిల్ కన్నా కొంచెం ఎక్కువ ఉడికించుకుంటే మంచిది. సో ఒక 20 minutes పాటు దీన్ని కవర్ చేసుకుని, లేదా మీకు దగ్గర ఉండి జాగ్రత్తగా ఉడికించుకునేటప్పుడు చూసుకుంటూ ఉడికించుకుంటే ఒక 20 minutes తర్వాత ఇలా ఉడికిపోతాయి. మీకు ఇంకా ముషిగా కావాలి అనుకుంటే ఇంకా సేపు ఉంచుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుని బాగా దగ్గరికి ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత మీరు చేతితో టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. దీనిలో ఒక 1.5 cup అంటే దగ్గరగా ఒక 1/2 kg బెల్లం బాగా పౌడర్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. అది బాగా కరిగేదాకా లో ఫ్లేమ్లో కరిగించుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుకుపోయే అవకాశం ఉంది. సో ఇలా దగ్గర పడ్డాక స్లోగా వాటిని గరిటెతో కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేసుకుంటే ముద్ద అయిపోతుంది. మీరు ముద్దగా కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి కలుపుకునేటప్పుడు చెంచాతో కానీ గరిటెతో కానీ నొక్కుంటే అది ఇంకా దగ్గర పడిపోతుంది. చివరిగా ఒక 1 tablespoon నెయ్యి వేసుకుని ఫ్లేవర్ కోసం యాలకుల పొడికి వేసుకుని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా స్వీట్ పొటాటో స్వీట్ రెడీ అయిపోయింది. దీనిలో ఉండే బెల్లం కానీ స్వీట్ పొటాటోస్లో ఉండే ఫైబర్ కానీ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. ఐరన్ కంటెంట్ కూడా బెల్లం నుంచి మీకు అందుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ శ్రీలుస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.